గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ డోంట్ బికమ్ ఎ లీడర్, స్టార్ట్ సెల్లింగ్ క్యాండీస్. టాఫీస్ అమ్మండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలని మీరు అనుకుంటారు, కానీ అందరినీ ఆనందంగా ఉంచడం కష్టమే. అండ్ నౌ లుక్ అట్ ద సర్కమ్స్టాన్సెస్. సార్ వీరు చాలా లాయల్ సార్. సార్ 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు సార్. సార్ ఇంతే కదా, వదిలేయండి. సార్ ఈయన హార్డ్ వర్కింగ్ సార్. సార్ ఇటీవల మోటివేషన్ చాలా తక్కువగా ఉంది సార్. ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది సార్, అందుకనే సేల్స్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది సార్. సార్ ఇటీవల మీకే తెలుసుగా ఎన్విరాన్మెంట్ బాగాలేదు సార్. ఇంకో 3 నెలల దాకా ఛాన్స్ ఇవ్వండి సార్. దీస్ కైండ్ ఆఫ్ లైన్స్ ఆర్ వెరీ పాపులర్ నవడేస్ అమాంగ్స్ మేనేజర్స్. ఇలా ఎందుకు అవుతోంది? ఎందుకంటే ఫర్ గుడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ దెర్ వాజ్ నో డిఫరెన్సియేషన్ ఇన్ మ్యాన్ కైండ్. ఎవరు ర్యాంకింగ్ లో నంబర్ 1 గా ఉన్నారో, చాలా మంది నంబర్ 2 గా ఉన్నారు, లేదా 10th పొజిషన్ లో ఉన్నారని. ఇలా ఉన్నప్పుడు వాట్ వాజ్ ది ఫిలాసఫీ? అన్ని మంచి కోసమే. సార్ వీరు A+ లో ఉండేవారు సార్, వీళ్ళు A++ లో ఉన్నవారు సార్. ఇద్దరు ఒకటే. CD అయితే లేనే లేదు. అలాంటిది ఎప్పుడు లేనే లేదు కదా, ఎప్పుడు లేదు. ఎవరు లేరు సార్, వీరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అండ్ వెన్ ఎవర్ పీపుల్ సే వీరికి ఒక ఛాన్స్ దొరకాల్సిందని, ఐ హ్యావ్ ఎ సింపుల్ ఫిలాసఫీ అండ్ రూల్ ఫర్ దాట్. రూల్ ఏంటి దీనికి? ఏంటది? డెఫినెట్ గా అవకాశం ఇద్దాం, కానీ అది 1 నెలకి మాత్రమే కాకూడదు. 3 నెలలకు, 6 నెలలకు, ఏదైనా సరే మీరే చెప్పండి. విత్ వన్ కండిషన్: 10% salary you gave from your pocket. And if after 6 months, if he improves, 4 రెట్లంత పేమెంట్ మీకు కంపెనీ ఇస్తుంది. మీ శాలరీలో మీరేం పేమెంట్ చేశారో దానికి 4 రెట్లంతా. ఫర్ ఎగ్జాంపుల్, 1 నెలలో మీరు వారికి ఒక 10% లేక 8% అంత శాలరీ మీరు వారికి ఏమి ఇచ్చారో దాన్ని, అంటే 60,000. అండ్ ఇఫ్ హీ ప్రూవ్స్, company will pay you 2,40,000 rupees. And whenever I say this, 99% times, not 99, rather 99.9% times, people say, లేదు సార్, వారిని వేరే ఏదైనా డివిజన్ కి షిఫ్ట్ చేసేయండి సార్ అంటారు. That's a point. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను లాయల్ సార్, చాలా హార్డ్ వర్కింగ్ అని, కానీ హానర్షిప్ ఫీలింగ్ 0 ఉంది. ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి మీ పాకెట్ నుండి మీరు పేమెంట్ చేస్తారో, అప్పుడు అది మీ డబ్బు అయినప్పుడు దానికి వెల చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కంపెనీ డబ్బు అయితే దానికి వెలే లేదంటారు. అండ్ లుక్ అట్ ద సర్కమ్స్టాన్సెస్. ఒక వ్యక్తి 3 ఏళ్లగా మైనస్ లో గ్రోత్ చేస్తున్నారు. ఈ క్వార్టర్లోనూ గ్రోత్ ఉంది. ఇంకొకతను 2 ఏళ్లుగా మైనస్ గ్రోత్ లో ఉన్నారు. ఈ ఏడాది కూడా మైనస్ లో ఉన్నారు. మైనస్ యొక్క అర్థం మీకు తెలిసే ఉంటుంది. వెన్ యువర్ గ్రోత్ ఈస్ 6%, దట్ ఈస్ యువర్ జీరో గ్రోత్. వై? బికాస్ 4-5% ప్రైస్ ఇంక్రీజ్ ఇస్ దేర్ ఎవ్రీ ఇయర్. ఒక 2% ప్రోడక్ట్ వల్ల వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, 6%ల అర్థం ఏంటంటే 0% గ్రోత్ అని. 0% గ్రోత్ యొక్క అర్థం ఏంటంటే -6%. అండ్ ఇఫ్ యువర్ గ్రోత్ ఈస్ 10% మైనస్, ఇట్ ఈస్ నాట్ 10% మైనస్, ఇట్ ఈస్ -16%. అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ యు ఆర్ డీగ్రోయింగ్ అండ్ యూ ఆర్ గెటింగ్ వాట్? మీ పూర్తి ఇన్సెంటివ్స్ మీకు దొరుకుతుంది. మీరు ఫారిన్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫారిన్ ట్రిప్ ని ఫ్యామిలీతో పాటు చేస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్తారు, టర్కీకి వెళ్తారు, దుబాయ్కి వెళ్తారు. కంపెనీ ఈస్ పేయింగ్ ఫర్ దాట్. దెన్ వై షుడ్ యూ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సార్? మరి ఇంకేం కావాలి సార్? నాకు ఒక క్వశ్చన్ ఉంది. హూ షుడ్ బి బ్లేమ్డ్? మీకంటే ఎక్కువగా బ్లేమ్ తీసుకోవాల్సింది ఎవరు? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఐ టెల్ యూ హూ, నేనే. I should be given maximum blame. Top management of the company should be given maximum blame. Policies of the company should be given the maximum blame. ఎలాంటి పాలసీస్ అంటే, మీరు నెగటివ్స్ ని చేస్తూనే ఉండండి. అన్ని ఇన్సెంటివ్స్, అన్ని మెడల్స్, అన్ని ఫారిన్ ట్రిప్స్ మీకు దొరుకుతూనే ఉంటే, that is what is to be blamed and we are supposed to correct it right immediately. 5 ఏళ్లలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే, దీనివల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్ స్లగ్గిష్ గా ఉంటారు, not working. Managers are just enjoying the party because they are responsible. నేను ఎప్పుడైనా సరే మెడికల్ రెప్స్ ని చూసినప్పుడు నా బిలీఫ్ ఏంటి అంటే, 90% మెడికల్ రెప్స్ ఆర్ గుడ్. Some are very good, some are excellent, some are good, some are average. 10% can be manipulator, 10% can be ineffective, 10% can make all kind of excuses, but 90% are good. అంటే ఈ 90% గుడ్ మెడికల్ రెప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాయిల్ అయిపోతున్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇట్ ఈస్ ఆల్వేస్ 90% మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఎవరో ఒకతను పాలసీ రిపోర్టింగ్ చేస్తూ దొరికిపోయారనుకోండి, వాళ్ళది నెగిటివ్ గ్రోత్ ఉంది, అందుకనే డిమోటివేషన్ లో ఉన్నారని చెప్తారు. మెడికల్ రెప్ చెప్పడు, వారి మేనేజర్ చెప్తారు.
మేనేజర్ వచ్చి చెప్తారు, సార్ డిమోటిఫికేషన్ జరుగుతుంది సార్. సార్ ఇంతకు ముందు 4 hours వర్క్ చేసేవారు సార్, అప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఉండేవి, కానీ ఆల్టర్నేటివ్స్ వల్ల ఇలా జరిగింది సార్. వారికి అన్ని ఇవ్వాలి సార్. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది సార్. 3 ఏళ్లగా పని చేస్తూనే ఉన్నాను, అదే సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సార్. 3 ఏళ్లగా కష్టపడుతున్నారు, నెగిటివ్ గ్రోత్ లోనే ఉన్నారు, అయితే మీరు పాజిటివ్ ఎందుకు కాలేదు? మరి మీరైతే అన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నారు, మీ పేపర్స్ లో అయితే అన్ని కనబడుతోంది. ఇలా ఉన్నప్పుడు మీ అన్ని కాజులు కరెక్ట్ గా ఉంది, ఫ్రీక్వెన్సీ కూడా ఉంది, రిసోర్సెస్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇది ఎలాంటి అద్భుతమైన గ్రూప్, ఇది టాప్ క్లాస్ మేనేజ్మెంట్ ఉంది, సీనియర్స్ గ్రూప్స్ ఉంది. అక్కడ పోయి మెసేజ్ పంపిస్తారు, మీ ఏ యాక్టివిటీ బాగా జరుగుతుందో, ఏ యాక్టివిటీ డిఎంఎఫ్ లో బాగా జరుగుతుందో ఫోటోస్ పైన ఫోటోస్ వేస్తారు. ఇలా ఉన్నప్పుడు వారికి ఎలా కనబడతారు? ఏంటిది సూపర్ గా ఉంది అనిపిస్తుంది. మరి దీన్నే మేము గ్రోత్ లో చూసినప్పుడు, when we look at the new prescriptions, when we look at the new conversion, అక్కడ ఏం లేదు, ఏమీ లేదు, మైనస్ లో జరుగుతోంది. అండ్ దెన్ పీపుల్ సే, సార్ చాలా డిమోటివేషన్ జరుగుతోంది సార్, ప్లీజ్ ఆన్సర్ మీ. నేను మీతో అడుగుతున్న క్వశ్చన్ తప్పనిపిస్తోందా? నేను మ్యానిపులేట్ చేస్తున్నానా? తప్పుడు పని చేస్తున్నానా? ఇవన్నీ మా పాలసీస్. ఎవరైతే పని సరిగా చేయరో వాళ్ళని బ్లేమ్ చేయాలి. మీరు నెగిటివ్ చేయండి, మీరు డబుల్ నెగిటివ్ చేయండి, మీరు 4 ఏళ్లు నెగిటివ్ లో ఉండండి, డోంట్ వరీ, మీకు రావాల్సిన ఇంటెన్సివ్స్ ఫెసిలిటీస్ వస్తుంది. అలాంటప్పుడు పని ఎందుకు చేస్తారు? ద డ్రైవ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మ్యాన్ కైండ్ పీపుల్స్ బెల్లీ, హార్ట్. అన్నిటికంటే ఎక్కువగా మేము బ్లేమ్ చేసేది ఎవరినంటే మేనేజర్స్. వెన్ ఐ టాక్ టు యూ అబౌట్ అంటే మీ పాకెట్స్ నుండి సాలరీస్ పే చేయడం అనేది, దట్స్ వెరీ హైపోథెటికల్ సిచ్యుయేషన్. వి జస్ట్ ట్రస్ట్ యూ. అంటే మీ జీతం నుండి ఇంకొకతనికి 10,000 రూపాయల దాకా ప్రతి నెల మీరు ఇస్తారనేదైతే, అంటే 6 నెలల్లో వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అనేది అయితే, ఇలాంటిది వెరీ హైపోథెటికల్ సిచ్యుయేషన్ అంతే. ఇట్ రియలీ బ్రింగ్స్ యూ టు దాట్ సెన్స్. అంటే ఒకవేళ మీ జీతంతో ఆ డబ్బులు ఇస్తారంటే ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇట్ యాంకర్స్ యూ, ఇట్ మాడ్యూల్స్ యూ, ఇట్స్ అ మెథడ్. మీ యొక్క ఆలోచనలను పైకి తీసుకెళ్లడానికి లాజికల్ గా థింక్ చేయండి. దట్ డజంట్ మీన్ వి ఆస్క్ యూ. బట్ ఐ సెడ్ ఇట్స్ 99.99%, బట్ ఐ హావ్ నెవర్ సీన్ ఈవెన్ 1% మేనేజర్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్, లేదు సార్ నేను చేస్తాను సార్. ఇలా ఒక్కరు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. Number 1. Number 2 is basically what? It's a good question. And we have really decided this year to really adhere to the incentive policies. ఎవరైతే లాస్ట్ ఇయర్ మైనస్లో ఉండేవారో, ఎవరైతే లాస్ట్ ఇయర్ కూడా మైనస్లో ఉండేవారో, ఎవరైతే ఈ క్వార్టర్లో అంటే ఫస్ట్ క్వార్టర్లో ఈసారిది అని చెప్తున్నాను, దే డోంట్ డిజర్వ్ ఎనీ మెడల్, ఎనీ ఫారిన్ ట్రిప్. దిస్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అయిపోయింది, దొరకదు, అది ఖచ్చితంగా లేదు. నెక్స్ట్ బేసిక్లీ ఇస్ వాట్? వన్స్ యూ కమ్ ఇన్ టు నెగటివ్ గ్రోత్, మీకేంటి మెడల్ని సెరమనీ చేసి మీకు మెడల్ని ఇవ్వగలమా? మిమ్మల్ని ఫారిన్ ట్రిప్ పోయారండి సార్ అని చెప్పగలమా? లేదు సార్, అలా ఇప్పుడు కుదరదు. అది ఎవరైనా సరే లాస్ట్ ఇయర్లో అంటే 2023-24లో మైనస్ గ్రోత్లో ఉండేవారు, ఏ మైనస్ గ్రూప్ అయినా సరే వారికి కూడా మేము డిపెండింగ్ అపాన్ సెవరల్ పర్ఫార్మెన్సెస్ వారికి డబ్బులు ఇస్తాం, కానీ మా మెడల్స్ ఇవ్వము, ఫారిన్ ట్రిప్స్ లేవు. సమ్ కైండ్ ఆఫ్ మనీ విల్ బి గివెన్ టు దెమ్. ఎంత డబ్బులు ఇస్తారో దట్ వుడ్ డిపెండ్ అపాన్ హిస్ పర్ఫార్మెన్స్, హిస్ యాటిట్యూడ్, హిస్ ఓవరాల్ వర్కింగ్ స్టైల్, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. దేర్ క్యాన్ బి ఎ డిడక్షన్ ఆఫ్ 100%. అంటే మీకేం దొరకకపోవచ్చు. లాస్ట్ ఇయర్ మీది నెగిటివ్ పర్ఫార్మెన్స్ ఉంది, మీకు ఏ ఒక్క మెడల్, ఏ ఒక్క ఫారిన్ ట్రిప్ యొక్క డబ్బు కూడా దొరకదు. ఖచ్చితంగా ఫారిన్ ట్రిప్స్ మెడల్స్ దొరకవు. అందుకే దానికోసం పెట్టున్న డబ్బు ఏదైతే ఉందో ఒక 100 రూపాయలు అనుకోండి, కొందరికి అందులో 0 దొరకచ్చు. డిపెండింగ్ అపాన్ యాటిట్యూడ్ అండ్ అదర్ యాక్టివిటీస్, కొంతమందికి 25% రిడక్షన్ అవ్వచ్చు, కొంతమందికి 50% కూడా కావచ్చు. ఖచ్చితంగా రిడక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ యాక్షన్ యు ఆర్ టేకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్. బికాజ్ మీరు ఏం చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారంటే మీ సేల్ ఎంతైనా కావచ్చు, కానీ మీ గ్రోత్ ఎంత మైనస్లో ఉన్నా సరే దొరకాల్సిన మెడల్స్, ఇన్సెంటివ్స్ దొరుకుతుందని అనుకుంటున్నారు. మీరే ఆలోచించి చూడండి హౌ అబ్సర్డ్ పాలసీ ఇట్ ఈస్. సో వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ నో మోర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విల్ హ్యాపెన్. మీరు ఎప్పుడైతే చూపిస్తారో, అంటే మీరు ఇంత పని చేస్తున్నాను సార్, ఇంత కాల్స్ చేస్తున్నానని, జస్ట్ మై క్వశ్చన్ ఈజ్, మీరు చెప్పినట్టుగానే కాల్స్ చేస్తూ ఉంటే ఒక నెలలోపే మీరు అందరూ డాక్టర్స్తో అవైలబుల్గా ఉన్నారు, ఒక ఏడాదిలో 25 to 30 టైమ్స్ మీట్ అయి ఉండొచ్చు, 3 ఏళ్లలో ఒక 60 టైమ్స్, 5 ఇయర్స్లో 100 సార్లు. ఇలా ఉన్నప్పుడు కొత్త సేల్స్ ఎందుకు కాలేదు? వై యువర్ గ్రోత్ ఈజ్ నాట్ కమింగ్? దట్స్ ద క్వశ్చన్ టు బి ఆస్క్డ్. If you just look at the reputation of the mankind in every sense,
Our growth should be double the growth of IPM. We deserve that kind of a growth. We are so proactive, we are aggressive, so helping, kind of an organization which is basically taken in the industry as the best organization. This kind of an environment, అదే చాలా బాగుంది, and people want to join Mankind. ఇలా ఉన్నప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ కూడా మీతో అడగాలని ఉంది. ఒకవేళ ఒక మేనేజర్ ఎన్విరాన్మెంట్ బాగాలేదనుకోండి, ఒకవేళ ఆ మేనేజర్కి మంచి మరి చెడుల మధ్య వ్యత్యాసం తెలియదనుకోండి, అప్పుడు ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ దేర్, అన్ని రెప్స్ పనిచేస్తున్నారు, మీరు అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా పనిచేసేవారు, జెన్యూన్గా ఉండేవారు, అలాంటి వారి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఎప్పుడైతే నేను యాజ్ ఎ మేనేజర్ ఎవరైతే తక్కువ టాలెంటెడ్గా ఉండి బుద్ధి లేకుండా ఉంటారో వారి వెనక ముందు మీరు తిరుగుతూ ఉంటే, ఇలాంటప్పుడు టాలెంట్ ఉన్నవారు డిమోటివేట్ అవుతారు. వీఆర్ సపోజ్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్. ఎలాంటప్పుడైనా సరే దీస్ థింగ్స్ విల్ నాట్ ప్రివైల్ ఇన్ మ్యాన్కైండ్ నౌ. In last couple of months, we have taken resignation of many managers, regional managers, zonal managers, senior managers, and senior people. We have cut down the area of many managers. ఎప్పుడైతే మాకు వీరి లీనియన్స్ తెలిసిందో, లెథర్జీ తెలిసిందో, సీరియస్నెస్ లేదని తెలిసిందో, పని గురించి శ్రద్ధ లేదని తెలిసిందో, అలాంటి వారిని తీసేశాం. ఎలాంటివి ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక మెడికల్ రెప్ తన వైఫ్తో, అంటే మెడికల్ స్టోర్ ఒకటిని తమ వైఫ్తో అది రన్ చేయిస్తున్నారు. ఇంకో కేసులో ఇలాగే ఆర్ఎం గారు 11ంటికి ఆఫీస్కి వస్తారు, 1:30 ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇలా పనిచేసే వారి గురించి ఎలా తెలీదని జెడ్ఎం గారు చెప్పగలరు? సరే, ఎందుకు తెలీదు? ఇలా సీనియర్స్కి ఎందుకని ఇది అర్థం కాలేదు? ఇక ముందు ఎందుకు ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అంటే, ఎవరైనా సరే ఏ ఇన్స్టిట్యూషన్ ని వదిలిన తర్వాత రెండో రోజే వెళ్ళి ఇంకో కంపెనీ జాయిన్ అవ్వడం అది ఖచ్చితంగా కుదరదు. కానీ ఇంతకు ముందు ఇలా జరిగేది. దిస్ వాజ్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ మ్యాన్కైండ్. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ సే ఐ బ్లేమ్ సీనియర్ మేనేజర్స్. అండ్ న్యాచురలీ నేను ఎప్పుడైతే రూట్ కాజ్ ని చూస్తానో, అంటే దీనికి రూట్ కాజ్ ఏంటి? లెథార్జీ ఆఫ్ సీనియర్ మేనేజర్స్. మరి లెథార్జిక్ గా ఉండడానికి కారణం ఏంటి? బికాస్ మ్యాన్కైండ్ యొక్క పాలసీస్ ఎలా ఉండేదంటే, చాలా వరకు, చాలా అంటే చాలా పీపుల్ సెంట్రిక్ గా ఉండేది. అదెంత పీపుల్ సెంట్రిక్ అంటే, పీపుల్ విల్ బికమ్ ప్యాంపర్డ్. నా క్వశ్చన్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. వాట్ అబౌట్ కంపెనీ సెంట్రిక్? మ్యాన్కైండ్ ఇప్పుడు పీపుల్ సెంట్రిక్ గా ఉండేది, బట్ పీపుల్ హ్యావ్ నాట్ రిమైన్డ్ company centric. So my question is, we are seeing just those people, those who are not company centric, those who are selfish, they have exploited, taken advantage of these lenient policies. అలాంటి వారికి చాలా వరకు పనిష్మెంట్స్ దొరకబోతోంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడల్స్, ఫారిన్ ట్రిప్స్. ఆలోచించి చూడండి, సెరమనీ చేసి మీకు మెడల్ వేసి పంపిస్తారా? ఫారిన్ ట్రిప్ కి పంపిస్తారా? దీనికోసమే మీరు 3 ఏళ్లుగా నెగటివ్ గ్రోత్ లో ఉండేవారా? అందుకనే లాస్ట్ ఇయర్ కూడా మీరు నెగటివ్ గ్రోత్ చేశారా? ఇలాంటి కంపెనీ కూడా ఉంటుందా ఇంత లీనియంట్ గా? మీరేమంటారు సార్? ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ మైండ్ యూ, వీ వాంట్ యూ టు ఫీల్ ఇట్. మీకు ఇప్పుడప్పుడే అర్థమై ఉండొచ్చు మేమేం చేయబోతున్నామని. మేము ఇందుకోసమే మా పాలసీస్ ని చేంజ్ చేయబోతున్నాం. ఇన్నేళ్లగా మ్యాన్కైండ్ ని పాడు చేసిన అన్నిటినీ తీసేయబోతున్నాం. వన్ మోర్ థింగ్ అండ్ ఐ వాంట్ టు సే, ఎప్పుడైనా సరే మేనేజర్స్ ఇలా మనసులో పెట్టుకుని మాతో మీటింగ్స్లో ఇలా చెప్తూ ఉంటారు, సార్ సరిపోతారు, ఒక 3 నెలలు టైం ఇవ్వండి అని, సార్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఆయన చాలా మంచివారని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ అన్ హార్డ్ వర్కింగ్ పర్సన్, రిమైన్ మెడికల్ రెప్. బట్ ఇఫ్ యూ బికమ్ ఎ మేనేజర్, యు ఆర్ సపోజ్ టు బి హార్డ్ వర్కింగ్ అండ్ ఎఫెక్టివ్. యు ఆర్ సపోజ్ టు బి హార్డ్ వర్కింగ్, ఎఫెక్టివ్ అండ్ ఇంటెలిజెంట్. దిస్ ఈజ్ సపోజ్ టు బి హార్డ్ వర్కింగ్, ఎఫెక్టివ్ అండ్ గ్రోయింగ్. మీ యొక్క పర్సోనా, మీ స్ట్రెంగ్త్ ఏమై ఉండాలంటే, మీరు మీ జూనియర్స్కి బెనిఫిట్స్ని ఇవ్వండి, వాల్యూ యాడెడ్ చేయండి, డిసిప్లిన్ని నేర్పించండి. అందుకనే నాకేం కావాలంటే, మీరు ఎప్పుడైతే మీ జూనియర్స్ గురించి ఆలోచిస్తారో వారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఏ సీనియర్ అయినా సరే వారి మెడికల్ రెప్స్ని, వారి జూనియర్స్ని చెడ్డగా తయారు చేశారు, అలాంటి వారికి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇచ్చారో వారు వారి జూనియర్స్ యొక్క కెరియర్ పాడు చేశారు. సమ్టైమ్స్ పీపుల్ కమెంట్ సే, సార్ మాకు ఇది తెలీదు, దీని గురించి ఒక మాట కూడా చెప్పలేదు. ఇలాంటప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, చెప్పడానికి ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ ఉంది, చూపించడానికి పాస్ట్ ఉంది మీ దగ్గర, నేర్చుకోవాలంటే మీకు నేర్చుకోవాలన్న మనసు ఉంది కదా, అలాంటప్పుడు ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆల్వేస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంపారిజన్. Compare yourself with your past and see whether you are improving or not. Compare yourself with your colleagues who are working in your different divisions. కంపారిజన్ ఇలాంటి వారితో చేసుకోండి. వేరే కంపెనీలో ఇప్పుడప్పుడే మెడికల్ రెప్ గా పనిచేస్తున్న వారితో కంపేర్ చేసుకోండి. నేను ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాను, నా గ్రోత్ ఎలా ఉంది అని కంపేర్ మీతో మీరే చేసుకోండి. కంపారిజన్ ఇందులో కూడా చేసుకోవచ్చు, అంటే న్యూ ప్రొడక్ట్స్ ని సేల్ చేయగలుగుతున్నారా లేదా అని. కంపారిజన్ ఇలాంటి వాటిలో పెట్టుకోండి సార్, కంపెనీ యొక్క రెప్యుటేషన్ మీ వల్ల మెనీ ఫోల్డ్స్ అయ్యిందా లేదా అని.
మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఇది క్వశ్చన్ ఉండాల్సిందే. సో విత్ దిస్ నోట్ దట్ నౌ ఆన్వర్డ్స్ our job is basically what? We just really want to pinch you financially so that you can wake up from the slumber. మీరు ఇప్పుడు ఇంకా నిద్రపోతున్నారు కదా, అక్కడ నుంచి లేవండి. See the firmness of mankind and don't let us become more harsh on you, and I hope you'll understand with this. All the best, good luck and have a great year ahead. రాబోతున్న 9 నెలలు, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ మీ పర్ఫార్మెన్స్ గ్రేట్గా ఉంటే వి విల్ బీ మోర్ కన్సిడరేట్. కట్ అవుతుంది కదా అందులో. ఒకవేళ అలా జరగలేదనుకోండి, యు ఆర్ గాన్. మరి ఇది కన్సిడరేట్ అయ్యేది ఎవరికంటే లాస్ట్ ఇయర్ మైనస్ గ్రోత్ ఉన్న వారికి. ఇప్పుడు 2 ఏళ్లుగా నెగిటివ్ గ్రోత్ ఉన్న వాళ్ళకి నో కన్సిడరేషన్స్ ఫర్ దాట్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. బై బై, సీ యూ.